ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రస్తుతం బంగారం ధరలు ఏ రకంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా, అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుతం గోల్డ్ సిల్వర్ పైన ఏ రకంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ చలపతిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, బంగారం ధరలు మొన్నటి వరకు 2 లక్షలు తాకుతున్నాయా అనే కాడి నుంచి ఇప్పుడు కిందికి పోతూ వస్తున్నాయి. బట్ మళ్ళీ ఏదో ఒక చిన్న సంకేతం, ఇరాన్ అమెరికా యుద్ధం కానీ ఇంకేదో సంకేతం మళ్ళీ పెరుగుతాయనేటువంటి మాట వినపడుతుంది. నిజంగానే బంగారం పెరుగుతుందా రాబోయే రోజుల్లో? మళ్ళీ కొంత పెరుగుతుందండి, ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే నిన్ననే అమెరికా టారిఫ్లు ఇండియా మీద 10% పెంచారు. 18% ఉండేది మళ్ళీ 28% చేశారు. సో ఎప్పుడైతే 28% చేశారో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. న్యాచురల్గా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. ఇంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చి అక్కడ అమ్మడం కష్టం. సో వేరే దేశం నుంచి తేవాలి, లేదా ఎక్కువ కాస్ట్కి అమ్మాలి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి ఇండియాలో. దీనివల్ల షేర్ మార్కెట్ పడిపోతుంది. ఇప్పుడు 26,000 నుంచి మెల్లగా 25,200కో లేదా 25,000 కన్నా తక్కువకో వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. నిఫ్టీ ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఇది ఈ టర్మాయిల్ అంటే ఈ క్లిష్టమైన పరిస్థితి ఉన్నంతకాలం బంగారం పెరుగుతుంది. ఎందుకంటే మనం డాలర్లోనే కొనాలి. డాలర్ ఇప్పుడు 90-50 పైసలు ఉంది. ఈ మెల్లగా మళ్ళీ 91-92కి వెళ్తుంది. ఇందులో 10 పైసలు పెరిగిందంటే అక్కడ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. 10 పైసలు పెరిగినా కూడా ఆ రోజు గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఈ డాలర్ అలా పెరుగుతూ ఉంటే ఒక 10 పైసలు రోజుకి, లేదా ఒక 20 పైసలు జంప్ ఇచ్చినాం. అంతకుముందు ఇచ్చింది మనం జనవరిలో చూసాం, ఒకేసారి 30 పైసలు జంపు, 40 పైసలు జంపు అలా వచ్చింది అనుకోండి, అతలాకుతలం అయిపోతుంది. అమెరికా రష్యా ఇద్దరు కలిసి డాలర్లో వ్యాపారం చేయబోతున్నారు. దాని కారణంగా లక్షలోపు పడిపోతుంది బంగారం అనేటువంటి ఒక వార్త వచ్చింది. అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివి లేవండి. ఎందుకంటే రష్యా అమెరికా వాళ్ళు ఎప్పుడు కొట్టుకోరు. ఇంకోళ్ళు కొట్టుకునేలా చూస్తారు వాళ్ళు, లేదా వాళ్ళు ఆక్యుపై చేస్తారు. వేరే దేశాన్ని వాళ్ళు ఆక్యుపై చేస్తారు తప్ప వాళ్ళు ఏం కొట్టుకోరు. అది జరిగే పని కాదు. రెండోది ఏమంటే అమెరికా యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించకూడదు అని భారతదేశం ఒక గట్టి స్టాండ్ తీసుకుంది. ఇది ఎక్కడ చెప్పట్లేదు. అందుకనే మనం యూరోప్తో ఒప్పందం చేసుకున్నాం, రష్యాతో ఒప్పందం చేసుకున్నాం, మన ఫ్రాన్స్తో చేసుకున్నాం. అమెరికా కాకుండా అమెరికా +1 అనేటువంటి నినాదంతో సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. సో దీని ఇంపాక్ట్ మాత్రం మెల్లగా వస్తుంది. కానీ కొంతవరకు పెరుగుతుంది బంగారం. ఇప్పుడున్న 156, 157 నుంచి సుమారుగా 180,000, 170,000, 190,000 దాకా రావచ్చేమో. కానీ ఒకసారి ఈ ఒప్పందం కుదిరి మనం మార్కెట్ స్టడీ అయిందంటే మళ్ళీ అమెరికా దిగి వస్తుంది, తప్పదు. లేకపోతే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మనకు రావు, మన ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి పోవు. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగితే జనాలు తంతారు. ఇక్కడ కాదు. ఇక్కడ 5% కాదు 10% పెరిగిన అడిగేవాళ్ళు లేరు. మా అయితే గవర్నమెంట్ మారుతుంది, అక్కడ అలాగే దించేస్తారు. ఇక మళ్ళీ ఆ పార్టీ ఇంకో 10 ఏళ్ళ దాకా ఎక్కదు. అది పెద్ద ప్రాబ్లం ఉంది అక్కడ. ఆ పార్టీ ఇంకా 10 ఏళ్ళ దాకా మళ్ళీ ఎక్కదు పైకి. అది ప్రాబ్లం ఉంది. కాబట్టి రెండోది ఈయన తూకుడు విధానం అది జనాలకి నచ్చడం లేదు. నేను కింగ్ని అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. కాబట్టి అమెరికాకి వ్యతిరేకంగా ఇండియా తీసుకునే స్టాండు వాళ్ళకి అర్థమైపోయి నేను టారిఫ్లు మళ్ళీ 10% పెంచారు. కొంత ఇంపాక్ట్ గోల్డ్ మీద ఉండేమాట నిజం. ఎంతవరకు ఉండొచ్చు సార్? ఎంతవరకు? 180,000, 170,000 ఆ రేంజ్లో వస్తుంది. 180,000, 170,000 1 మంత్లో. ఈ నెల లోపల వచ్చేస్తుంది. ఈ ఫిబ్రవరి 2 నుంచి మార్చి 15 లోపల వచ్చేస్తుంది. 180,000, 190,000. నేను అంతకుముందు డిసెంబర్ 24 ఇదే ఛానల్లో చెప్పాను 2 లక్షలు అవుతుంది. మళ్ళీ ఒకవేళ అక్కడ దాకా వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ అక్కడి నుంచి మాత్రం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ముహూర్తాల టైం, వద్దన్నా కాదన్నా బంగారం కొంటారు, తప్పదు. అమ్మాయికి ఎంత బంగారం పెట్టారు, ఎంత వెండి పెట్టారు, అబ్బాయికి ఇది అడుగుతారు. వెండి కంచం ఇస్తారా? ఆరిపోతాడు. వెండి కంచం ఇచ్చినా కూడా ఈ రోజుల్లో ఆరిపోతారు. అంటే 1 కిలో వెండి కావాలా? వెండి కంచం అంటే 1 కిలో వెండి ఏం తక్కువ ఉందా? కాదు కదా. ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బంగారానికి డిమాండ్ ఉంది కాబట్టి ఈరోజు పెరుగుతుంది. ఇప్పుడు వెండి కూడా 4 లక్షల దాకా పోయి ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చేసింది. అది కూడా పెరిగే అవకాశం ఉంది. వెండి తగ్గుతుందండి, వెండి తగ్గుతుంది, ఇంకా తగ్గే అవకాశం. ఎందుకంటే వెండికి పెద్ద డిమాండ్ లేదు ప్రస్తుతానికి. డిమాండ్ లేదు. అందరూ చాలామంది కొనేసి ఆపేశారు. కొనాల్సిన కంట్రీలన్నీ కొనేసి ఆపేసాయి. వేరే కంట్రీలు బంగారం లేకపోయినా వెండి అనే కొన్నారు. ఈ అమెరికాతో పడలేను రా బాబు అని. ఇప్పుడు ఆ బాధ లేదనమాట. అంటే ఇప్పుడు ఇండియా ఇప్పుడు
బ్రెజిల్తోనూ, ఇటు రష్యాతోనూ, ఇటు ఫ్రాన్స్తోనూ, ఇటు జపాన్తోనూ ఈ ఒప్పందాలు చేసుకోవడంతో అమెరికా వాళ్ళకి మెల్లమెల్లగా మాడుమోగుతుంది. అది కొంత టైం పడుతుంది. కానీ దాని ఇంపాక్ట్ వచ్చిన తర్వాత మార్చి తర్వాత నుంచి మనకి స్టడీ అవుతుంది. ఇంకా బంగారం పెరగకపోవచ్చు, ఆ తర్వాత పెరగకపోవచ్చు. 1.80, 1.90 దాకా వచ్చి అయిపోతుంది. ఆగుతుందా మళ్ళీ కిందికి వస్తుందా సార్? అంటే ఒక 5,000, 10,000 అటు ఇటు ఉంటుంది తప్ప ఆ రేట్లో స్టాండర్డ్గా ఉంటుంది. స్టాండర్డ్ ఇంకా పెరగదు, మరి కింద పడిపోదు. ఇంకా అమెరికా కాళ్ళబేరానికి వస్తే తప్ప తగ్గదు. అమెరికా ఒకవేళ కాళ్ళబేరానికి వచ్చింది అనుకోండి, అప్పుడు తగ్గుతుంది. అంటే మార్చి క్వార్టర్ అనేది చాలా కీలకమైన క్వార్టర్. అంటే మార్చి నుంచి జూన్ లోపల ఏం జరుగుతుంది అమెరికాలో అనేది చూడాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగింది, కొంతలో కొంత ఇన్ఫ్లేషన్ తగ్గింది, పాజిటివ్ ఎఫెక్ట్స్ అక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఈ పాజిటివ్ ఎఫెక్ట్స్ టెంపరీ అనేటువంటి ఒక ఆలోచన కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మధ్యలో నువ్వు కొంతకాలం సడలించావు ఈ టారిఫ్లు, సడలించావు కాబట్టి మళ్ళీ జనాలకి ఇన్ఫ్లేషన్ పెరగకుండా కంట్రోల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకో, టారిఫ్లు ఎక్కువైపోయి ట్యాక్స్లు ఎక్కువైపోతే మరి ఏదైనా కష్టమే కదా, మనం కూడా కొనలేము. కాబట్టి ఆ ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంటుంది. సో 1.80 నుంచి 2 మధ్యలో సెటిల్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ మంత్ ముహూర్తాలు హెవీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడే కొంటే బెటర్ అంటారా? ఒక 4-5 రోజులు అవుతా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు కొంచెం రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే కొనేసుకోవాలి. ఇప్పుడే కొనేసుకుంటే రేపు మే 13 దాకా ముహూర్తాలు ఉన్నాయి ఆల్రెడీ. ఈ లోపల కొనుక్కుంటే నడుస్తుంటుంది. జనాలు కూడా తెలుగు వాళ్ళండి, మనం చెప్పక్కలేదు, కొనేస్తారు. ఇవాళ ఏదో తక్కువలో ఉంది కానీ వేళ కొనేద్దాం కొనేస్తారు. ఒక 5,000 తగ్గినట్టే కదా, ఒక 10,000 తగ్గినట్టే కదా. ఒక 20 గ్రాముల బంగారం అమ్మాయికి పెట్టామంటే ఒక గ్రాముకు 1,000 రూపాయలు తెచ్చిన 20,000 తగ్గినట్టే కదా, అది ఇంకో ఖర్చుకు వస్తుంది కదా. ఇట్లా ఆలోచించడం అనేది ఎకనామికల్ థింకింగ్ అనేది జనాల్లో బాగా పెరిగిపోయింది. సో అందుకు మాత్రం మనం ట్రంప్ని మెచ్చుకోవాలి. జనాలకి ఎకనామికల్ థింకింగ్ అనేది, దేశాలకు కూడా ఎకనామిక్ థింకింగ్. అమెరికా +1 అనే పాలసీ ఆల్మోస్ట్ అన్ని కంట్రీలు పాలిస్తున్నాయి. కాబట్టి దెబ్బ పడుతుంది వాళ్ళకి, మనం సుభిక్షంగా ఉంటాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకు కూడా సరైన టైం అంటారా సార్ గోల్డ్ మీద? ఇప్పుడు పెట్టుకోవడానికి మంచి టైం కాదు. అంటే స్టడీ అవుతుంది తప్ప ఇంకా పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. పెద్దగా పెరిగేటైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, పెద్దగా పెరిగే అవకాశాలు నాకు తెలిసి అయితే లేవు. ఇంకొక రేపొద్దున ఈ ఉక్రెయిన్ వారు కూడా ఆగింది అనుకోండి, అసలు పడిపోతుంది. అసలు లక్షలోపు పడిపోయే అవకాశం మళ్ళీ 1,00,000 కాబట్టి 1,30,000, 1,40,000 దాకా రావచ్చు. ఉక్రెయిన్ వారు ఆగిపోతే పడిపోతుంది. మొన్న లాస్ట్ వీక్లో ఇరాన్తో యుద్ధం నడుస్తుందేమో అన్న భయం సృష్టించాడు ఆయన. ఆ తర్వాత ఆయనకి అర్థమైంది మనం దిగితే వాళ్ళు దిగుతారని. అవతల వెనకాల కూడా పెద్ద ఫోర్స్ ఉంది కదా. సో ఈ కెనాట్ ఫైట్ విత్ 2 కంట్రీస్. అంటే అటు రష్యా ఇటు చైనాతో యుద్ధం చేయలేదు అమెరికా, ఒక్కళ్ళతో అయితే చేయగలదు. అది సమస్య. ఆ సమస్య అర్థమై ఆయన వెనక్కి అడుగేశాడు. రష్యా చైనా 35% టారిఫ్ వేసినా కూడా వాళ్ళు భయపట్టలేదు. ఇంకా ప్రపంచంతో మార్కెట్ ఉంది, నువ్వు అనకపోతే పోవాయి పుల్లాయి అంటున్నారు. ఇండియా కూడా ఆ పరిస్థితి రావాలనే గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఇది మాత్రం చాలా శుభ పరిణామం, దేశానికి చాలా మంచి జరుగుతుంది. అమెరికా +1 అనే పాలసీ చాలా గొప్పగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతానికి బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటి అంశం. వచ్చే నెలలో ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొంతమేరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నారు. ఒక పాయింట్కి వచ్చిన తర్వాత 1.8 or 1.9 వచ్చిన తర్వాత మాత్రం స్టడీగా అక్కడి నుంచి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు.